నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. కోస్తాంధ్ర విషయానికి వచ్చేసరికల్లా మనం రాజమండ్రి, హ్మ్. తర్వాత కాకినాడ, హ్మ్. తర్వాత అమలాపురం, హ్మ్. ఆ తర్వాత ఏలూరు ఏలూరు ఈ కూడా. మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. హ్మ్. కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నరసాపురం అండి. హ్మ్. నరసాపురం 2014 విషయానికి వస్తే హ్మ్. లోక్సభ బీజేపీ గెలుచుకుంది. హ్మ్. ఆ? శోకరాజు గంగరాజు. ఆ, హ్మ్. అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా హ్మ్. టీడీపీ 6, హ్మ్. బీజేపీ 1, హ్మ్. వైఎస్ఆర్సీపీ 0. హ్మ్. ఓకే, హ్మ్. సో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. హ్మ్. 2014 హ్మ్. 2019 విషయానికి వచ్చేసరికల్లా హ్మ్. లోక్సభ వైఎస్ఆర్సీపీ, హ్మ్. అసెంబ్లీ 5, హ్మ్. టీడీపీ 2 అండి హ్మ్. గెలుచుకుంది. ఓకే. సో ఇప్పుడు మనం హ్మ్. నియోజకవర్గాల వారీగా వద్దామండి. హ్మ్. ఆ, హ్మ్. ఫస్ట్ నరసాపురం అండి అసెంబ్లీ ఇది వచ్చేసరికి 34 నెంబర్ వస్తుందండి. ఇది 34. ఓకే 34. ఓకే 34 అంటే ఎంత? 7. 7 అనుకూలమే కదా. 7 ఓకే అనుకూలం కదా. రైట్ అంటే ఎక్కడో ఒకసారట ఒక్కొక్క ప్లేస్ ఒక ప్లేస్ తప్పితే, తప్ప. ఓకే అంటే క్యాండిడేట్ మీద తప్పితే దాదాపుగా వస్తుంది మనకు అనుకూలంగా ఓకే ఓకే వస్తుంది. ఎప్పుడైనా క్యాండిడేట్ లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే అక్కడ సపోర్ట్ చేయదు, కానీ దాదాపు సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి. ఇక్కడ వచ్చి 2014లో ఆ. బండారు మాధవ నాయుడు పోటీ చేశారండి. టీడీపీ టీడీ తరపున 51,035 ఓట్లతో గెలిచారు రైట్. అవును, కొత్తపల్లి సుబ్బారెడ్డి మీద. మంచి మెజార్టీ. మంచి మెజారిటీ. ఇప్పుడు 19లో మనకి ముదినేని ప్రసాదరాజు వైసీపీ నుంచి 6,436 ఓట్లతో గెలిచారు బొమ్మిడి నాయకుల మీద. ఎవరు? జనసేన పార్టీ మీద. జనసేనది. అంటే అప్పుడు టీడీపీ 3వ ప్లేస్ గెలిపోయింది, అవును, జనసేన 2వ ప్లేస్ ప్లేస్లో వచ్చింది. అవును. అది 2024 వచ్చేసరికి ఇప్పుడు మనకి ముండూరు ప్రసాదరాజు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఈ బొమ్మిడి నాయకులే పనిచేస్తున్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు జేఎస్పీ నుంచి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కూటమి గెలిచిద్దండి. కూటమి గెలిచి. కూటమి పక్కా గెలిచింది నరసాపురం. ఓకే ఓకే ఎందుకంటే అప్పుడు టీడీపీ ఓటు ఏదైతే ఉందో చీలిక ఇప్పుడు హెల్ప్ అవుతుంది. జస్ట్ అప్పుడు 6,436 ఓట్లు. ఇది మెజారిటీ నార్మల్. అంతకు ముందు వచ్చిందంతా కంపేర్ చేసుకుంటే నార్మల్. ఇప్పుడు టీడీపీ కూడా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఓకే ఓకే ప్లస్ నెంబర్ సపోర్ట్ చేస్తుంది బాగా. నెంబర్ మా న్యూమరాలజీ ప్రకారంగా 34 నెంబర్ బాగా సపోర్ట్ చేస్తుంది. రైట్. ఓకే 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 తర్వాత ఆచంట అండి. ఆచంట వచ్చేసరికి 29 నెంబరు. మనకి 2014లో పితాని సత్యనారాయణ పోటీ చేసి గెలిచారండి టీడీ తరపున 3,920 ఓట్లు. ఇప్పుడు ముదినేని ప్రసాదరాజు మీద గెలిచారు. అంటే ఈయన ముదినేని ప్రసాద్ అంతకుముందు తర్వాత 19లో ఇటు పోయాడు, నరసాపురం వెళ్ళారు. 14 వరకు ఇక్కడ పోటీ చేశారు అనమాట. తర్వాత 2019లో మనకి చెరుకువాడ రంగనాథరాజు గారు ఉన్నారు కదా వైసీపీ తరపున. శ్రీరంగ ఆ మినిస్టర్ కూడా ఆయన 12,886 ఓట్లతో గెలిచారు పితాని సత్యనారాయణ మీద. సత్యనారాయణ గారు 2024 వచ్చేసరికి మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరే పడ్డారు. రంగనాథరాజు గారు, పితాని సత్యనారాయణ గారు. ఇక్కడికి వచ్చేసరికి 20 టీడీపీకి 100% అనుకోవడం. 100% పక్కాగా అనుకోవడం. ఇక్కడ కూటమి అచంట కూటమి వస్తుంది. ఓకే ఓకే తర్వాత అండి భీమవరం అండి. భీమవరం వచ్చేసరికి నెంబర్ 27 అండి. ఇది 27 వచ్చేసరికి 2014లో పులపర్తి రామాంజనేయులు టీడీపీ తరఫున పోటీ చేశారండి. 13,726 ఓట్లతోటి మన గంధి శ్రీనివాస్ మీద గెలిచారు. వైసీపీ మీద గెలిచారు. 2019లో గంధి శ్రీనివాస్ గారు గెలిచారు 8,352 ఓట్లతోటి మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ గంధి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. ఆయనే మొన్నే టీడీపీ నుంచి దాంట్లో చేర్చుకొని జనసేన ఇచ్చారు. ఇది కొంచెం టైట్ గా ఉంటుంది. ఇక్కడ కొంచెం టైట్ గా ఉంటుంది. ఈ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం అనుకూలంగా లేదు. ఓకే ఓకే టైట్ గెలవచ్చు, ఎడ్జ్ ఉండొచ్చు కానీ టైట్. కరెక్ట్ రిజల్ట్ అయితే మనం ఇవ్వాలి. రిజల్ట్ చెప్పాలి. ఓకే ఓకే పాలకొల్లు అండి. పాలకొల్లు అసెంబ్లీ వచ్చేసరికి 34 అండి నెంబర్. ఇది 34 అంటే 7 వస్తుంది. 2014లో నిమ్మల రామానాయుడు పోటీ చేశాడు టీడీ తరపున. 6,387 ఓట్లతోటి సత్యనారాయణమూర్తి గెలిచారు. చోటపల్లి సత్యనారాయణమూర్తి. 19లో కూడా మళ్ళీ రామానాయుడే పోటీ చేశారు. మళ్ళీ 17,809 ఓట్లతో గెలిచారు మళ్ళీ ఆయన మీదనే. ఇప్పుడు వచ్చేసరికి నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మనకి శ్రీహరి గోపాలరావు గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. మళ్ళీ కూటమి వస్తుంది, మళ్ళీ టీడీపీ గెలుస్తుంది. టీడీపీ అంటే ఇక్కడ ఇంకోట్లేండి, రామనాయుడు గారి సర్వీస్ బాగుంది అసలు. అక్కడ ఆ ప్రజలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే లాక్డౌన్ లో కూడా ఆయన ఇంటింటికి తిరగటం, బయటికి రాని సిచ్యువేషన్ లో కూడా కొన్ని అక్కడ ప్రజలు మర్చిపోలేదు. సర్వీస్ అనేదండి ఏదైనా వ్యక్తిగత దోషాలున్న మా ప్రకారం మీ పరంగా ఏదన్నా దోషాలు ఉన్నా కానీ ఎప్పుడైతే సర్వీస్ చేస్తున్నారో 10 మందికి మంచి చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఆ దోషాలు తగ్గిపోతాయి. దగ్గరకు వచ్చేది కూడా గెలుస్తారు, ఆ ప్రభావం ఉంటది. అదే. ఓకే ఓకే
తర్వాత తణుకు అండి. తణుకు వచ్చేసరికి ఇది 24 అండి నెంబర్. ఇది ఓకే, 24 నెంబరు. ఇక 2014లో అరిమిల్ రాధాకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 30,948 ఓట్లతో గెలిచారు చీరాల రాధాకృష్ణ మీద. రాధాకృష్ణ గారు 19 వచ్చేసరికి కారుమూడి వెంకటనాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పోటీ చేశారు. కొంచెం వివాదాస్పదం కూడా అయింది అనుకుంటా. ఆయన బాండ్ల మీద పెద్ద వివాదాస్పదం అయింది. మన రాధాకృష్ణ గారి పైన మళ్ళీ ఆయన మీద గెలిచారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య పడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పడుతుంది. కొంచెం టైట్ గానే ఉంటది ఇది ఇక్కడ. ఓకే, రిజల్ట్ ఇంకా మనకు పక్కాగా ఒక పక్క ఇవ్వలేం. మిగతా కూటమికి ఇచ్చినట్టు లేదా వైసీపీకి ఇచ్చినట్టు ఇవ్వలేం. ఓకే, టైట్ గానే ఉంది ఇక్కడ కూడా. ఓకే, తణుకు టైట్ అయితే టైట్. ఓకే, తర్వాత తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం వచ్చేసరికి మనకి 52 వస్తుందండి. ఇది తగ్గ ఫారుగా ఉంటుంది. ఇది వచ్చేసరికి 2014లో పైడికొండల మాణిక్యరావు గారు బీజేపీ తరఫున పోటీ చేశారండి. కానీ ఇక్కడ 7 వస్తుంది కదండి. 7 వస్తుంది. 3, 4 వేరు, 3, 4 వేరు, 5 అట్లా వస్తుంది. బుధుడు చంద్రుడు వస్తారు. బుధుడు చంద్రుడు వస్తారు. బీజేపీ అండి అక్కడ. బీజేపీ 14లో తోట పూర్ణ గోపాల సత్యనారాయణ గారు మీద గెలిచారు. 19 వచ్చేసరికి కుట్టు సత్యనారాయణ గెలిచారు వైసీపీ నుంచి. మనకి వీళ్ళు వెంకట మధుసూదనరావు మీద గెలిచారు టీడీపీ మీద. అవును, 16,460 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. బొలిశెట్టి శ్రీనివాసరావు మీదగా పోటీ చేస్తున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు పాజిటివ్ ఉన్నట్టుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు బాగానే ఉంది. కొంచెం టైట్ గా ఉంటది. కానీ మా నెంబర్ ప్రకారం వస్తే 5-2 మారినా 7 ఉండదు. కాబట్టి కొంచెం టైట్ గా ఇచ్చాం. కానీ ఎడ్జ్ అయితే మాత్రం జేఎస్పీకే ఉంది. జనసేన తాడేపల్లి కూడా. ఓకే, ఓకే. తర్వాత ఉండి అండి. ఇక్కడ త్రిబుల్ ఆర్ గారు ఉన్నారు. రైట్. 2019 ఆయన ఎక్కడేగా ఆయన ఎంపీ. అవునవును, అదే ఇప్పుడు ఇటు వచ్చారు ఎమ్మెల్యేగా వచ్చారు. లాస్ట్ మూమెంట్ లో వచ్చింది. లాస్ట్ మూమెంట్. అవునవును. సరే, ఈయన గురించి మనం పర్సనల్ ఒక విషయం చెప్పుకోవాలి. వైసీపీకి ఆపోజిట్ లో పోరాడిన వ్యక్తుల్లో వచ్చేసరికి టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటే 3 వ్యక్తులను కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఈయన అక్కడ ఉండి కూడా క్రమశిక్షణ తప్పని నాయకుడు అనుకుంటూ ఆయన ప్రతిరోజు నిత్యం ఆయన రచ్చబండతో రావడం వృత్తిలాగా చేశారు ఆయన. అవునవును. సో 2014 అండి. 14 వచ్చేసరికి ఈయన వేటుకూరి వెంకట శివరామరాజు టీడీ తరఫు నుంచి గెలిచారండి. అవును, 36,230 కోట్లతో గెలిచారు. రైట్. మన సర్రాజు మీద. 19 వచ్చేసరికి మంతెన రామరాజు గెలిచారు టీడీపీ తరఫు నుంచి. టీడీపీతో ఇది 10,949 ఓట్లతోటి పివిఎల్ నరసింహరాజు మీద గెలిచారు. ఇప్పుడు మన త్రిబుల్ ఆర్ గారు పోటీ చేస్తారు. త్రిబుల్ ఆర్ గారు మళ్ళీ సేమ్ పివిఎల్ నరసింహరాజు గారు ఆయన మీద పోటీ చేస్తున్నారు. ఇదంతా నెంబర్ అంటే 16. ఇది 16 అంటే 7. ఓకే, ఓకే. కూటమే పక్కాగా. ఇంకోటి ఏంటంటే ఉండి కూడా ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. టీడీపీ అనుకూలంగా నియోజకవర్గం. సో ఇప్పుడు లోక్సభకు వద్దామండి. లోక్సభకు వచ్చేసరికల్లా గోకరాజు గంగరాజు గారు బీజేపీ 85,351 మెజారిటీతో రవీంద్రనాథ్ గారి పైన గెలిచారు 2014లో అండి. 2019లో వచ్చేసరికల్లా త్రిబుల్ ఆర్ గారు 31,909 ఓట్లతోటి శివరామరాజు గారి పైన గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికల్లా 24లో వచ్చేసరికల్లా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు బీజేపీ ఇచ్చారు. గూడూరి ఉమాబాల గారు వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తారు. సో ఇది ఎలా ఉంటుందండి 24 ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి మనకి ఈ లోక్సభ గెలిచే ముందు మనం అసెంబ్లీ ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పండి. 24 వచ్చేసరికి 4 వచ్చేసరికి కూటమికి వస్తున్నాయి. 4 కూటమి. తగ్గ ఫారు 3 ఉన్నాయి. 3 1 రావచ్చు, లేదా 2 రావచ్చు టీడీపీకి, లేదా 3 వైసీపీకి పోవచ్చు, చెప్పలేం. ఓకే, ఓకే. ఏదంటే మనకు అది వచ్చేసరికి తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం కొంచెం టైట్ లో ఉన్నాయి. టోటల్ గా ఏమవుతుందంటే ఎంపీ సీట్ మాత్రం కూటమికి వస్తుంది. ఎంపీ కూటమి బీజేపీకి వస్తుంది. ఓకే అండి.